పూజకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయః. అంటే కృష్ణుడు అర్జునుతో అన్నాడండి, కోటి పూజలు చేయడం ద్వారా మనకు లభించే ఫలితం ఒక్క స్తోత్రం జపించడం వల్ల అదంతా కూడా వస్తుంది. అంటే కోటి పూజలు ఒక్క స్తోత్రంతో సమానం. అలాగే కోటి స్తోత్రాలు ఒక్క జపంతో సమానం. అలాగే కోటి జపాలు ఒక్క ధ్యానంతో సమానం. అలాగే కోటి ధ్యానాలు ఒక్క మంచి మనసుతో మనోలయానికి సమానం. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎన్ని పూజలు చేసినా కానీ అది మన మనస్సులో ఆ ధ్యాస శ్రద్ధ అనేది లేకపోతే ఎన్ని కోట్ల పూజలు చేసినా కూడా ఫలితం ఉండదండి. అదే మన మనస్సులో దేవుని మీద భక్తి శ్రద్ధ ధ్యాస అలాగే ఎంతో నిర్మలమైన మనస్సు కలిగి ఉంటే ఎన్నో కోట్ల పూజలు చేసే ఫలితం అనేది మనకి వస్తుందన్నమాట. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను దీపావళి అమావాస్య రోజు మనము గడపకి ద్వారానికి పూజ చేసుకుంటాం కదండి, ఆ పూజని ఎలా చేసుకోవాలి, అలాగే ఎందుకు చేసుకోవాలి, దానివల్ల మనకు వచ్చే ఆ పూజ ఫలితం ఏమిటి అనేది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. చూసి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది మొత్తం పూజ వీడియోస్ మొత్తం అంతా చూడకుండా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పిన వాటికే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. కాబట్టి వీడియో పూర్తిగా చూసి ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం, అలాగే రెండవది గడపకు పూజ చేయడం. ఇంటి గడపను సింహద్వారమని అలాగే లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటారండి. గడపకి పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టేసి అందరూ కూడా చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే అది ఎందుకు చేయాలి అనే విషయం తెలియకపోయినా మన పెద్దవాళ్ళు రోజు చేయడం చూసి అలవాటైపోయి అలా చెయ్యాలి అని మాత్రమే కొంతమంది చేస్తూ ఉంటారండి. కాకపోతే ఆ పూజకి ఎంతో మన ఫలితం అనేది ఉంటుందండి. స్నానం చేయకుండా అయితే ఎవ్వరూ కూడా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టకండి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవచ్చు, కానీ స్నానం చేసిన తర్వాతనే మనం గడపకి పసుపు రాసి బొట్లు అనేవి పెట్టాలి. మనము గడపకి తోరణం కడుతున్నాము అంటే అర్థం ఏమిటంటే ఇంట్లోకి మనము సుఖ సంతోషాలకి అలాగే దేవతలకు మనము గౌరవంగా ఆహ్వానం పలకడం అన్నమాట. ఎటువంటి అమంగళం కూడా ఇంటి గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం కూడా. ఇప్పుడు ఈ గడప పూజతో మనము కొన్ని సమస్యల పరిష్కారం కూడా ఉంటుందండి. చాలా సమస్యలకి పెళ్ళికైన అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకం దగ్గర కానీ కానుకల విషయంలో కానీ ఇంకా ఏదైనా ఒక ఆటంకంతో కానీ ఇలా ఆలస్యం అవుతూ ఉంటుందండి. అలాగే కోర్టులో కొన్ని కేసులు ఆగిపోతూ ఉంటాయి కదండి. కోర్టు గొడవలు కానీ లేదంటే ఇంటి పత్రాలు తాకట్టులో ఉండడం కానీ లేదంటే ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంకా ఇలా ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా మనము ఇలా గడపకి పూజ చేస్తే తప్పకుండా ఆ నెగిటివిటీ అంతా పోయి ఇంట్లోకి పాజిటివిటీ అనేది వస్తుందండి. అయితే ఫస్ట్ అయితే ఈరోజు నేను వీడియోలో దీపావళి రోజు గడపకి పూజ ఎలా చేయాలి అనేది మాత్రం చెప్తానండి. తరువాత ప్రతిరోజు అలాగే శుక్రవారాల్లో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ నేను ముందుగా గడపని నీటితో కడగొచ్చండి. ఒకవేళ కడిగితే ఇంట్లోకి వాటర్ వచ్చేస్తే అలా ఏమన్నా అనుకుంటే కనీసం తడిగుడ్డతో అయినా కూడా కంపల్సరిగా తుడవాలండి. తుడిచిన తర్వాత మనము గడపకి పసుపు రాసి కుంకుమతో ముగ్గుతో బొట్లు అనేవి పెట్టుకోవాలండి. తరువాత గడపకి కూడా మనము అంటే ఇంటి ముందు ముగ్గు వేయడం వేరండి. గడప పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గడపకి కూడా ముగ్గు అనేది పెట్టి పసుపు కుంకుమలు అనేది పెట్టాలన్నమాట. నేనైతే ప్రతి శుక్రవారము నార్మల్గా పసుపుతో అలికి నేను ముగ్గు అనేది వేస్తానండి. కాకపోతే ఇక్కడ ఎర్ర మన్నుతో అలుకుతున్నానండి.
ఎర్రమన్నుతో అలికినా కూడా మంచిదే. అయితే వీడియోలో ముగ్గు అనేది కింద ఫ్లోర్ బ్లాక్గా ఉంది కదా, ముగ్గు అనేది అంత బాగా కనిపించదేమో వీడియోలో అనేసి నేను ఎర్రమన్ను అనేది అలికి దాని మీద ముగ్గు వేస్తున్నానన్నమాట. అయితే ముందుగా గుమ్మానికి కూడా మనము గడప ఉంటుంది కదండి, గడపకి తామర పువ్వు కానీ అష్టదళ పద్మం ముగ్గు కానీ ఏదైనా కూడా వేసి పసుపుతో అలికి కుంకుమ బొట్లు అనేవి గడపకి పెట్టాలండి. తరువాత గడపకి ముందు ఇరువైపులా 2 వైపులా కూడా అష్టదళ పద్మం ముగ్గు అనేది వేయాలండి. ముగ్గు వేసిన తరువాత మనము దాని మీద ఒక తమలపాకుని కానీ లేదంటే ఏదైనా ఒక ఆకుని కానీ లేదంటే ఒక రాగి లేదా రాగి ప్లేట్స్ ఉంటాయి కదండి, ఏదైనా ఒక ప్లేట్ మీద కానీ మనము దీపం అనేది పెట్టాలండి. అంటే డైరెక్ట్గా ముగ్గు మీద దీపం అనేది పెట్టకూడదన్నమాట. ఒకవేళ ప్లేట్ ఉంటే ప్లేట్ మీద పెట్టొచ్చు, లేదు అనుకుంటే ఒక తమలపాకు అయినా కానీ తీసుకొని మనం తమలపాకును అనేది ముగ్గు మీద పెట్టి ఆ తర్వాత మనం దాని మీద దీపం అనేది పెట్టాలండి. ఈ దీపము మట్టిదైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి బ్రాస్వి కూడా దొరుకుతున్నాయి కదా, అలాగే అది కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంటి ముందు కూడా మనము ఈరోజు దీపావళి పండుగ కాబట్టి ఒక ముగ్గు, ఏ ముగ్గైనా కూడా వేసుకోవచ్చండి. అష్టదళ పద్మం ముగ్గు కానీ ఇంకా ఏ ముగ్గులైనా కూడా వేసుకోవచ్చు, రంగులు కూడా పెట్టుకోవచ్చండి. అలా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు కూడా దీపం అనేది పెట్టుకోవాలి. అయితే మీకు ద్వారలక్ష్మి పూజ చెప్తున్నాను కాబట్టి కేవలం ద్వారలక్ష్మి పూజ గురించి ఈరోజు చెప్తున్నాను అనమాట. ఇలా ముగ్గులు అనేవి వేసుకున్న తర్వాత దీపం అనేది మనము ఏకవత్తి హారతితో దీపం అనేది వెలిగించాలండి. తరువాత ఈ దీపాలకి మొత్తం అంతా కూడా పువ్వులు పెట్టాలి, కనీసం ఒక్క పువ్వైనా కానీ పెట్టాలండి. తరువాత దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనుకుంటూ మనం దీపం అనేది వెలిగించాలి. ఎందుకంటే వెలుగుతున్న దీపం అనేది సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపంతో సమానమండి. తర్వాత కొద్దిగా అక్షింతలు అనేవి దీపం దగ్గర వేసి మనము నమస్కారం అయితే చేసుకోవాలండి. తరువాత మనం ఖచ్చితంగా ఈరోజు గడపకి నైవేద్యం పెట్టాలి. అలాగే మనము చేస్తున్న ఇక్కడ దీపానికి కూడా నైవేద్యం అనేది పెట్టాలండి. నైవేద్యంగా మనము అటుకులు, బెల్లం కానీ, పెసరపప్పు కానీ, లేదంటే ఒక పండు కానీ, లేదంటే పటిక బెల్లం ఉంటుంది దొరుకుతాయి కదండి, అలా అయినా, లేదంటే ఖర్జూర పళ్ళు ఏమైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలా నైవేద్యం అనేది పెట్టుకున్న తరువాత మనము ధూపాన్ని కూడా సమర్పించాలండి గడపకి. అలాగే మనము దీపానికి కూడా ధూపం అనేది చూపించాలి. ధూపం చూపించిన తర్వాత మనము ఈరోజు లక్ష్మీ అమ్మవారిది ఏదైనా ఒక చిన్న స్తోత్రం అక్కడ దీపం ముందు కూర్చొని చదువుకొని తరువాత హారతి అనేది ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా హారతి ఇవ్వాలండి. ఎవ్వరూ ఇలా ఎక్కువ చేయరండి, మామూలుగా పసుపు కుంకుమలు రాయడం వరకే చేస్తారు, కానీ ఇలా ధూపం ఇచ్చి హారతి పెట్టడం అనేది ఎక్కువగా నేను చూడట్లేదన్నమాట మా ఇంటి దగ్గరలో. కానీ అలా చేస్తేనే ద్వార పూజ అంటారండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా లోపల ఖచ్చితంగా మనం పూజ అనేది చేసుకోవాలి. ముందు ద్వారానికి పూజ చేసి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించి తరువాత ఇంటి లోపలి పూజ గదిలో మనం దీపం అనేది వెలిగించుకోవాలండి. ఇలా ఈరోజు మనము దీపావళి రోజు కాబట్టి ఇంటి ముందు అంతా కూడా మనము ఇలా లైట్స్తో ఇంకా అలాగే మొత్తం అంతా కూడా దీపాలు అనేవి పెట్టుకోవాలి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి, కాబట్టి నేను ముందు ఈరోజు దీపావళి కాదు మీకు చూపించడం కోసం అనేసి నేను ఇలాగా చేశానన్నమాట. కాబట్టి నేను ఇంటి ముందు ఎక్కువ దీపాలు అలంకరించలేదన్నమాట, బాబుకి ఏమన్నా తగులుతుంది అని చెప్పేసి. అయితే దివాళీ రోజు ఇంటి ముందు కూడా మనం చుట్టూరా ముగ్గు చుట్టూరా కూడా దీపాలు అనేది వెలిగించుకుంటే సరిపోతుంది. అలాగే పువ్వులతో కూడా అలంకరించుకోవాలి. ఇలా ఈ దీపావళి రోజు మనము సాయంత్రం పూట 6 గంటల సమయంలో మనము పూజ అనేది గడపకి పూజ అనేది చేసుకొని తరువాత లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఇది దీపావళి అమావాస్య రోజు చేయవలసిన ద్వార పూజ. అలాగే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు అమావాస్య కాబట్టండి ఒక నిమ్మకాయ చెక్కని ఒక నిమ్మకాయని 2 బద్దలుగా మధ్యలోకి కోసి ఒకవైపేమో పసుపుతో మొత్తం అంతా అద్ది ఇంకొకటేమో కుంకుమతో అద్ది గడపకి ఇరువైపులా పెట్టాలండి. అప్పుడు ఎటువంటి దిష్టి ఉన్నా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా పోతుందన్నమాట. సో ఇలా మనం సేమ్ ఇలాగే గడప పూజ ద్వార పూజ అంటారండి.
ప్రతిరోజు ఉదయాన్నే 3 గంటలకి లేదంటే 4 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో కనుక 16 రోజులు మీరు అనుకొని ముందుగా వినాయకుడికి సంకల్పం చెప్పుకొని మీరు పూజ కనుక ఇలా ద్వారానికి చేస్తే పెళ్ళి కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళతో చేయించిన, లేదు అంటే వాళ్ళకి బదులుగా వాళ్ళ వస్త్రం ఏదైనా కూడా మీరు మీ భుజం మీద వేసుకొని మీరు ఇంట్లో తల్లి ఎవరైనా కూడా ఈ పూజ చేస్తే అలా వాళ్ళకి ఖచ్చితంగా 16 రోజుల్లోనే ఇలా పెళ్ళి అనేది కుదురుతుందండి. అలాగే ఇంకా ఏమన్నా కోర్టు సమస్యలు ఉన్నా కూడా, లేదు అనుకుంటే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా, లేదంటే ఏమన్నా తాకట్టు బంగారం కానీ ఇల్లు కానీ ఏమన్నా తాకట్టులో ఉన్నా కూడా అన్ని సమస్యలు తీరుతాయన్నమాట. గడప పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. నా నెక్స్ట్ వీడియోలో నేను ధనత్రయోదశి పూజ, అలాగే లక్ష్మీదేవి అమావాస్య రోజు లక్ష్మీదేవికి చేసుకోవలసిన పూజ గురించి చెప్తానండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు వెంటనే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.